నా సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంత పెద్ద ఇష్యూ ఫేస్ చేస్తానైతే నేను అస్సలు లైఫ్లో అనుకోలేదు. అంటే నా చేతులకు సర్జరీ చేయాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ వస్తుందని మాత్రం అసలు నేను ఊహించుకోలేను కూడా. ఏ పని చేయరాకుండా నాకు నా చేతులు కట్టేసినట్టు అయిపోయింది కంప్లీట్గా. అంటే ఇప్పుడు చిన్నోనికి ఏదైనా చేద్దామంటే ఒక్కొక్కసారి అయితే 1 స్పూన్ కూడా పట్టుకోవడం బరువు అయిపోయింది. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఒక టెస్ట్ చేయమన్నారు, అదే షాక్స్ ఇచ్చి చేస్తారనమాట. దీనికంటే ఎక్కువ అగ్రివేట్ అయితే ద మోస్ట్ సివియర్ ఇస్ సర్జరీ. పెయిన్ వచ్చినప్పుడు మాత్రం అసలు నరకమే. అంటే అది తట్టుకోలేము ఆ పెయిన్. ఇంకా చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇట్ లీడ్స్ టు వెరీ సివియర్ పెయిన్. ఎక్సర్సైజ్ చేసినందుకు ఇంకెక్కువ పెయిన్ పెరిగిపోయింది అని. తెలియకుండానే గ్రిప్పే ఉండదు అసలు. మేడం ఏం చెప్పారంటే ఇది చాలా సివియర్ గా మనం లైట్ తీసుకుంటే ఏమైపోతుంది అంటే కొన్ని రోజులైన తర్వాత ఈ థంబ్ అనేది కూడా పనిచేయదంట. తనకు పెయిన్ అయినప్పుడు తన ఫేజ్ లో ఉన్నప్పుడు తను పడే బాధ ఏందో నేను నా కళ్ళారా చూసిన. మొన్న మధ్యలో తగ్గిపోయింది కదరా బాబు అనుకోగానే మళ్ళీ స్టార్ట్ చేసింది. ఒకరోజు లేపి నాన్న టూ మచ్ పెయిన్ అవుతుందంటే హలో గైస్, సో నా సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇంత పెద్ద ఇష్యూ ఫేస్ చేస్తానైతే నేను అస్సలు లైఫ్లో అనుకోలేదు. అంటే నా చేతులకు సర్జరీ చేయాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ వస్తుందని మాత్రం అసలు నేను ఊహించుకోలేను కూడా. ఫస్ట్ అయితే ఇట్ వాజ్ వెరీ గుడ్. సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా చాలా స్మూత్గా ఉండే. ఆ తర్వాత కూడా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ ఒక 1 year అయిన తర్వాత నేను ఎప్పుడైతే వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నానో అప్పుడే నాకు ఈ చేతులలో పెయిన్ అదంతా మొదలైంది. సో తిమ్మిర్లు, సివియర్ పెయిన్, ఏ పని చేయరాకుండా నాకు నా చేతులు కట్టేసినట్టు అయిపోయింది కంప్లీట్గా. అంటే ఇప్పుడు చిన్నోనికి ఏదైనా చేద్దామంటే ఒక్కొక్కసారి అయితే 1 స్పూన్ కూడా పట్టుకోవడం బరువు అయిపోయింది. అంత సివియర్ అయింది నా పెయిన్. ఫ్యూ మంత్స్ ముందు ఆల్రెడీ నేను ఒక వీడియోలో షేర్ చేశాను. నాకు అంటే 1 month గ్యాప్ వచ్చింది, నాకు ఇలా నొప్పి వచ్చింది. దానివల్ల నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ కంప్లీట్ 3 months వరకు ఈ స్ప్లింట్స్ వేసుకొని ఉండాలి, దాంతోపాటు నాకు మెడికేషన్ కూడా ఇచ్చిండ్రు. ఆ తర్వాత నొప్పి అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. అంటే నార్మల్గా మనం ఎలాగైతే ఉంటామో న్యాచురల్గా మన లైఫ్లో మన చేతులు నార్మల్గా ఎలా ఉంటాయి అలాగే ఉండే. సో నార్మల్గా అయిపోయింది అంతా. అండ్ 3 months వేసుకోమన్నారు, దాంట్లో నేను 1 month వేసుకున్నా. సో పనులలో పడి మర్చిపోయి ఇది వేసుకోవడమే, స్ప్లింట్స్ వేసుకోవడమే నెగ్లెక్ట్ చేసేసిన కంప్లీట్లీ. అంటే మనం ఇది వేసుకొని ఉంటే మనకు ఈ కేర్ తీసుకోవాలి అనేది ప్రతిసారి మనకు గుర్తొస్తూ ఉంటుంది. బట్ చేతులకు లేకపోవడం వల్ల ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా అని నేను కూడా ఫ్రీలీ అన్నీ చేసుకున్నా. అండ్ నేను చేసిన చాలా పెద్ద తప్పు. సో ఒక 1 month, 1.5 months, ఆల్మోస్ట్ 2 months కంప్లీట్ అవడానికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చాలా సివియర్గా ఫస్ట్ ఎలాగైతే పెయిన్ అయిందో అదే విధంగా పెయిన్ మొదలైంది. అండ్ అన్బెరబుల్ పెయిన్, రాత్రి పడుకోవడం లేదు అసలు. నేను ఏ పని చేయలేకపోతున్నా మళ్ళీ. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిద్దాము, మళ్ళీ టెస్ట్ చేయించి మళ్ళీ చెక్ చేయించుకుందాము అని అనుకుంటున్నా. సో యూ కెనాట్ ప్రెడిక్ట్ ఎవరికి ఎప్పుడు వస్తుంది. బట్ ఒకవేళ మీకు ఇలాంటి రిస్ట్ పెయిన్ అంటే ఇక్కడున్న నరంలో లాగడం కానీ లేదంటే ఈ చేతుల్లో తిమ్మిర్లు కంటిన్యూ ఎప్పుడన్నా ఒక్కసారి వస్తే ఓకే. బట్
మాటి మాటికి వస్తుందంటే దాన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అది చాలా సివియర్గా అయిపోయి మీకు ఇంకా చాలా డేంజర్ అవుతుంది. నాకు వచ్చిన ఈ ప్రాబ్లం ఇంకెవ్వరికి రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ పెయిన్ ఎలా ఉంటుందో నాకు బాగా దగ్గరగా నేను చూసా అండ్ ఇట్స్ అన్బేరబుల్, తట్టుకోలేము. అసలు కనిపించదు బట్ లోపలనే చాలా పెయిన్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కూడా దొరికింది అండ్ ఈరోజు డాక్టర్ దగ్గర కూడా వెళ్తున్నాము. ఇది వచ్చేసి అగారో ప్రిమో డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అండ్ నేను నా కార్ టైర్స్కి బార్క్ టైర్స్కి గాలి నింపడానికి ఈ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ని యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి చాలా కాంపాక్ట్గా ఈజీ టు యూజ్, ఈజీ టు క్యారీ అండ్ హై ప్రెషర్ ఉన్న ఒక డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్. ఇది వచ్చేసి మనకు 120 వాట్ ఎయిర్ పంప్ చేస్తుంది. అలాగే 12 వోల్ట్ కార్ ప్లగ్ని కూడా మనకి ఇచ్చారు దీంట్లో. అండ్ 150 PSI ప్రెషర్ వరకు మనకు లిమిట్ ఉంటుంది దీంట్లో గాలి నింపడానికి. అండ్ మనం క్విక్లీ ఒక ఫ్లాట్ టైర్లో గాలి నింపేస్తుంటే విత్ 30 PSI అండ్ అది కూడా వితిన్ 3 minutesలో మన టైర్లో గాలి నింపేస్తుంది. దీంతో మనకు 4 meters లాంగ్ కేబుల్ ఇచ్చారు అండ్ 4 కార్ టైర్స్కి చాలా ఈజీగా మూవ్ చేస్తూ గాలి నింపొచ్చు. దీంతో మనకు ఇన్బిల్ట్ ప్రెషర్ గేజ్ ఉంటుంది. అది మన టైర్స్లో గాలి చెక్ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే గాలి నింపడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ LED ఎమర్జెన్సీ టార్చ్ లైట్ని కూడా ఇచ్చారు. సో ఇదేంటంటే మనకు వైట్ అండ్ రెడ్ 2 కలర్స్లో ఉంటుంది. అండ్ ఈ నాజల్ వచ్చేసి మెటల్ లాక్ క్లిప్ అన్నమాట. సో కంప్లీట్లీ డ్యూరబుల్ అండ్ లీక్ ప్రూఫ్, అప్ టు 150 PSI ప్రెషర్ వరకు డెలివర్ చేస్తుంది. దీంట్లో మనకు ఆటో షట్ ఆఫ్ మోడ్ కూడా ఉంది. సో మనకు డిజైరబుల్ ప్రెషర్ని సెట్ చేసుకొని ఆన్ చేసిన తర్వాత టైర్లో గాలి నింపాక ఆటోమేటిక్లీ షట్ ఆఫ్ అయిపోతుంది. దాంతోపాటు మనకు 4 ఎక్స్ట్రా నాజిల్స్ కూడా అటాచ్మెంట్స్ ఇచ్చారు. సో మనకు డిస్ప్లే పైన ఇక్కడ ఏంటంటే ఒకటి LED ఆన్ అండ్ ఆఫ్ బటన్, ప్రెషర్ తగ్గించడానికి ఒక బటన్, ప్రెషర్ పెంచడానికి ఒక బటన్ అండ్ సెట్ యూనిట్. అంటే ప్రెషర్ మనం ఎక్కువ తక్కువ చేసుకున్న తర్వాత సెట్ బటన్ ప్రెస్ చేసి ప్రెషర్ అనేది సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఈ గేజ్ని లాక్ క్లిప్ ఉంది కదా, దాన్ని మన టైర్కి కనెక్ట్ చేసుకొని కింద పవర్ బటన్ ఉంది, పవర్ బటన్ ఆన్ చేస్తే గాలి నింపడం స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా దీని యూజేజ్ అనమాట. అండ్ ఈ అగారో ప్రిమో డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్తో పాటు మనకు ఒక ఈజీ టు క్యారీ పౌచ్ని కూడా ఇచ్చారు. సో మన యూజేజ్ అయిన తర్వాత ఈ పౌచ్లో ఈజీగా మనం ప్యాక్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు మన కార్లో. అండ్ మనకు దీంతో 1 year వారంటీ కూడా ఇచ్చారు. ఈ ప్రోడక్ట్ మనకు అమెజాన్లో అవైలబుల్ ఉంది అండ్ దీని డీటెయిల్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపించింది నాకు, అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక టెస్ట్ చేయమన్నారు, అదే చెప్పాను మీకు తెలీదు, షాక్స్ ఇచ్చి చేస్తారనమాట. సో ఇప్పుడు 3 months అయిపోయింది. 3 months తర్వాత మళ్ళీ పెయిన్ కంటిన్యూ వస్తుంది అంటే దానికి రీజన్ ఏముంటుంది, మెయిన్ అది నాకు కన్సర్న్ అనమాట. సో మళ్ళీ ఆ టెస్ట్ చేయించమన్నారు. సో దీనికి అవసరం ఉన్న డీటెయిల్స్ అక్కడ అన్నీ ఫిల్ చేసి టెస్ట్ చేపిస్తాము. సో నేను చెప్పాను కదా టెస్ట్ చేయమన్నారని. సో అదే ENMG టెస్ట్. అది ENMG అంటే ఎలక్ట్రో న్యూరోమిగ్రఫీ. సో అదేంటంటే మన మసిల్స్ అండ్ నర్వ్స్ హెల్త్ని డయాగ్నోస్ చేస్తుంది. అంటే మసిల్ అండ్ నర్వ్ హెల్త్ ఎట్లుంది, దాంట్లో ఏం ఇష్యూ ఉంది. ఇప్పుడు కార్పల్ టనెల్ సిండ్రోమ్ అన్నది ఒకటి ఇష్యూ. అది కాకుండా ఇంకా చాలా పించ్ నర్వ్ అని ఉంటుంది చాలామందికి, అంటే నర్వ్ ఇట్లా పించ్ అయిపోతుంది, దాంట్లో ప్రెస్ అయిపోయినట్టు ఉంటుంది. ఆ ఇష్యూకి ఇంకా చాలా న్యూరోకి రిలేటెడ్
ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈఎన్ఎంజీ అనే టెస్ట్ చేయమంటారు. సో ఇది మళ్ళీ సెకండ్ టైం ఇప్పుడు చేపిస్తున్నా. 3 months మెడికేషన్ అండ్ ఈ స్ప్లింట్ యూజ్ చేసిన తర్వాత రిపీటెడ్లీ మళ్ళీ పెయిన్ వస్తున్నందుకు రీజన్ ఏంటి అనేది చెక్ చేయడానికి. సో టెస్ట్ చేసిన తర్వాత నా పెయిన్ కానీ ఈ సిండ్రోమ్ అనేది ఏ లెవెల్లో ఉంది తెలుస్తుంది మనకు. అండ్ ఒకవేళ దీనికంటే ఎక్కువ అగ్రివేట్ అయితే ద మోస్ట్ సివియర్ ఇస్ సర్జరీ. అంటే దీనికి అగ్రివేట్ అవ్వడానికి, మళ్ళీ పెయిన్ అగ్రివేట్ అవ్వడానికి నాకు తెలిసి నాది కూడా దాంట్లో తప్పు ఉంది. అంటే మధ్యలో పెయిన్ చాలా తగ్గింది అని చెప్పేసి ఈ స్ప్లింట్ కొన్ని రోజులు తీసేశాను. అండ్ అంటే చిన్నోన్ని ఎత్తుకోవడము కొంచెం ఎక్కువ, ఇంకా మామూలుగా ఇంకా నార్మల్ లైఫ్ స్టైల్లో ఇన్వాల్వ్ అయిపోయాను. అసలు ఇది ఉందనేదే మర్చిపోయా. అంటే చాలా తగ్గిపోయింది పెయిన్, అసలు లేకుండా ఉండే అసలు కొన్ని రోజులు. మేబీ దానివల్లనే నాకు తెలిసి అది మళ్ళీ కొంచెం అగ్రివేట్ అయింది. పెయిన్ వచ్చినప్పుడు మాత్రం అసలు నరకమే. అంటే అది తట్టుకోలేము ఆ పెయిన్ ఇంకా. సో నాకు వచ్చిన పెయిన్ ఇంకెవ్వరికి రాకూడదు, అంత సివియర్ పెయిన్ ఉంటుంది. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇట్ లీడ్స్ టు వెరీ సివియర్ పెయిన్. టిప్స్ ఫర్ అ హెల్దీ నర్వస్ సిస్టమ్ నాకు చాలా అవసరం. ఏంటిది? రిడ్యూస్ కన్జంప్షన్ ఆఫ్ కెఫినేటెడ్ డ్రింక్స్. ఓకే, అలాంటి అలవాటు మనకు లేవు. టు నాట్ స్మోక్ ఆర్ యూస్ టొబాకో ప్రొడక్ట్స్, మనకు అలవాటు లేవు. ఈట్ అ బ్యాలెన్స్ డైట్, స్టార్ట్ చేసా తినడం. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, అదైతే ఖచ్చితంగా తాగుతా, అసలు మిస్ గాను. ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. సో ఇక్కడే వచ్చిందనమాట. సో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మాటికి పెయిన్ వస్తుండే, ఈ షోల్డర్ నుంచి చేతి నుంచి లాగుతుండే. సో నేనేమనుకున్నట్టు చాలా రోజుల తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నందుకు కూడా, అంటే డెలివరీ తర్వాత స్టార్ట్ చేశా కదా, నొప్పులు ఉన్నాయేమో అని అనుకున్నా. బట్ ఇంకా సివియర్ పెరిగిన కొద్దీ కన్సర్న్ తీసుకొని తెలుసుకున్నాక తెలిసింది దట్ ఆల్రెడీ ఈ ప్రాబ్లం నాకు ఉంది, దాంట్లో ఇంకా ఎక్సర్సైజ్ చేసినందుకు ఇంకా ఎక్కువ పెయిన్ పెరిగిపోయింది అని. సో అంటే ఈ పుషప్స్ కానీ, లేదంటే మనం సూర్య నమస్కారం చేస్తున్నప్పుడు, బర్పీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం చేతులపైనే కదా ప్రెషర్ పడాల్సింది. అండ్ నాకున్న ప్రాబ్లం ఇక్కడే, ఈ నరం దగ్గరే. సో అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అండ్ టెస్ట్ కోసం పిలుస్తున్నారు, వెళ్దాం. సో ఇక్కడ అన్నమాట టెస్ట్ జరిగేది. ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవి ఒక జెల్ ఉంటుంది, అవి పెట్టి మన నర్వ్స్ పైన పెట్టి ఇక్కడ షాక్స్ ఇస్తారనమాట. సో షాక్ ఇచ్చిన కొద్దీ వాళ్ళకి తెలుస్తుంది ఎంత షాక్ బేర్ చేయగలుగుతుంది, ఏంటి మసిల్ హెల్త్ అనేది. యా గాట్ ఇట్ డన్ బిఫోర్. అది సివియర్ పెయిన్ వచ్చినప్పుడు పెన్ నాకైతే అసలు చిన్నోనికి 1 స్పూన్ కూడా పట్టలేకపోతుంటే అంత పెయిన్ ఉంటుండే. అంటే ఇలా పడిపోతుండే చేతిలో నుంచి, తెలియకుండానే గ్రిప్పే ఉండదు అసలు. నేనేదైతే అనుకున్నా ఆ రీజన్ వల్లే మళ్ళీ పెయిన్ అగ్రివేట్ అయింది. అంటే మధ్యలో పెయిన్ తగ్గినందుకు ఈ స్ప్లింట్స్ తీసేసా కదా, సో దానివల్లే కొంచెం మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. అది కూడా నేను చేయకపోతే ఇంకా బాగుండేది.
సో మొత్తానికి టెస్ట్ చేయించిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ చూసి మ్యామ్ నాకు చెప్పింది ఏంటంటే ముందు కంటే ఇప్పుడు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అంటే దెర్ ఇస్ అ సిగ్నిఫికెంట్ చేంజ్, అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్. నంబర్స్లో చాలా చేంజెస్ ఉన్నాయి అండ్ మసిల్ నర్వ్ హెల్త్ బాగా బెటర్గా అయింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. నాకు అదే బాగా టెన్షన్ ఉండే, దట్ ఏంది మళ్ళీ పెయిన్ మొదలైందబ్బా, మళ్ళీ అంటే పెయిన్ పెరుగుంటుందా, పెరిగితే మళ్ళీ ఇట్లా చేయాల్సి వస్తుందా, ఇంకా యూట్యూబ్లో సర్జరీ ఎలా జరుగుతుంది అనేది వీడియోస్ చూసేసా. ఏదేదో నేను అంటే మనం ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఏదేదో ఇమాజిన్ చేసేసుకుంటాం ఎండ్ ఎక్స్టెంట్ వరకు. బట్ అట్లేం లేదు. టచ్ వుడ్, దేవుని దేవాల ఐఎమ్ రికవరింగ్, ఐఎమ్ బెటర్. ఇంకొకటి ఏంటంటే నాకు ఫస్ట్ ఇంతకు ముందు విజిట్లో ఏంటంటే ఇది వేసుకోమన్నారు కంపల్సరీ, దాంతోపాటు సివియర్ మెడికేషన్ కూడా ఇచ్చారు. సో కంప్లీట్ 3 meals ఐ వాజ్ ఆన్ హై మెడికేషన్. ఇప్పుడు మెడికేషన్ కూడా 50% తగ్గించేశారు అండ్ ఇంకా కొన్ని రోజులు ఆ 50% కూడా తక్కువ చేస్తా అన్నారు. సో ఒకటి ఏంటంటే ఇది మెడికేషన్ తగ్గించా కాబట్టి ఈ స్ప్లింట్స్ మాత్రం కంపల్సరీ 24/7 వేసుకొనే పెట్టమన్నారు. ఓన్లీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు, స్నానంకి వెళ్ళినప్పుడు, ఏదన్నా మనం వాటర్ దగ్గర ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో మాత్రమే తీయమన్నారు. సో నేను ఇంతకుముందు చేసిన మిస్టేక్ అది రిపీట్ కాకుండా జాగ్రత్తగా ఇవి నా చేతులకే పెట్టుకొని ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. మొత్తానికి ఏంటంటే దీని సారాంశం అంటే ఫస్ట్ టైం మేము మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో శ్రద్ధ అవన్నీ పాటించింది. ఒక 20-25 days స్ప్రింట్స్ వేసుకొని అవన్నీ పాటించింది. దాని తర్వాత మేము బాంబేకి వెళ్ళడము అండ్ చేయి నొప్పి తగ్గిపోగానే అంటే తగ్గింది కదా అని వేసుకోలేదు అండ్ దానివల్లనే శ్రద్ధకి పెయిన్ వచ్చింది. మెడికేషన్ మాత్రం కంటిన్యూ పెట్టా. సో ఇదంతా కన్వర్జేషన్ విన్న తర్వాత నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంతేకాకుండా ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు అమర్ అని, తను కూడా మంచి ట్రైనరు. తను కూడా చెప్పిండు అనమాట అప్పటికే, ఏం కాదు చేతికి వేసుకొని నేను కొన్ని సంవత్సరాలు వేసుకున్నా అని చెప్పాడు. చెప్పిన తర్వాత తను కూడా వేసుకుంటుంది, రెగ్యులర్గా వేసుకుంది. కానీ ఏదో నొప్పి తగ్గింది కదా అని చెప్పి తీసేసినాం అంతే. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సపోజ్ ఆ చెయ్యి మనకి రెస్ట్ అడుగుతుంది అన్నప్పుడు రెస్ట్ మనం ఇవ్వాలి అండ్ దానికి వేసుకోవాలి. జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవి మనం తీసుకోవాలి. ఎందుకంటే మా ఇద్దరికి తెలుసు తనకు పెయిన్ అయినప్పుడు, తన ఫేజ్లో ఉన్నప్పుడు తను పడే బాధ ఏందో నేను నా కళ్ళారా చూసిన. ఎట్లా అంటే సడన్ లేచి కూర్చుంటుంది రాత్రి అంతా ఇట్లా కూర్చొని, నాన్న చేయి నొప్పి, మాటలు కూడా మాట్లాడదు. నా నిద్ర డిస్టర్బ్ అయితే అని చెప్పకుండా అట్లనే కూర్చొని రాత్రి అంతా కూర్చొని ఉండిపోతుండే అనమాట. మొన్న మధ్యలో తగ్గిపోయింది కదరా బాబు అనుకోగానే మళ్ళీ స్టార్ట్ చేసింది. ఒకరోజు లేపి, నాన్న టూ మచ్ పెయిన్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డాక్టర్ అపాయింట్మెంట్ మాకు దొరకదు. బేసిక్గా చాలా బిజీ ఉంటారు, అపాయింట్మెంట్ దొరకడమే కష్టము. సో ఎన్నో పోస్ట్పోన్లు అయిన తర్వాత ఇవాళ అపాయింట్మెంట్ దొరికింది. అండ్ దొరికిన తర్వాత ఫ్రమ్ దట్ డే ఐ వాస్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ దట్ షీ షుడ్ గెట్ హీల్డ్ అని. బై గాడ్స్ గ్రేస్ ఆ ప్రేయర్స్ ఆ దేవుడు విన్నాడు అండ్ షీ గాట్ హీల్డ్. వెన్ డాక్టర్ ఎప్పుడైతే చెప్పిందో స్టార్టింగ్లో, ఏదైతే మొన్న లాస్ట్ టైం మా దగ్గరకు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఇంత చేంజ్ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మెడికేషన్, శ్రద్ధ చెప్పినట్టు మెడికేషన్ కూడా తగ్గించింది కదా. ఐ వాస్ జస్ట్ థ్యాంకింగ్ గాడ్ ఎట్ దట్ టైమ్. థ్యాంక్స్ దేవుడా మా ప్రేయర్స్ విన్నందుకు. ఎందుకంటే ఏ పని చేయాలన్నా చెయ్యే కావాలి, చేయలేకపోతే ఏ పని చేయలేము. అండ్ మేడం ఏం చెప్పారంటే, ఇది చాలా సివియర్ గా మనం లైట్ తీసుకుంటే ఏమైపోతుంది అంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఈ థంబ్ అనేది కూడా పని చేయదంట. సో బేసికలీ పెయిన్ ఫస్ట్ మొదలయ్యేది థంబ్ నుండి. ఆ నమ్నెస్ అయిన తర్వాత ఏదైతే నరం వస్తుంది కదా, లాగుతుంది, ఆ థంబ్ నరమే. అందుకే దీంట్లో థంబ్ని సెపరేట్ చేసింది మీరు చూస్తే. సో థంబ్ నుండి పెయిన్ స్టార్ట్ అవుతుంది అండ్ సివియర్ అయినప్పుడు ఈ థంబ్ది నరమే అంటే అది చాలా వీక్ అయిపోయి ఇది ఈ నరం పనిచేయడమే ఆగిపోతుంది. నొప్పి స్టార్ట్ అయిపోయింది అనగానే
బాబాయ్ మళ్ళీ స్టార్ట్ అయిందంటే ఇది ఏంది అని తను ప్యానిక్ అయిపోవడము, నేనేమో ఏం కాదులే అనడము. బట్ మధ్యలో చెప్పకుండా నాకు కూడా అనిపిస్తుంది లోపల, పాపం మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిందా అని. ఎందుకంటే ఈ చెయ్యి ఒకవేళ సర్జరీ చేసినా కానీ మినిమం 4 to 5 weeks షీ నీడ్స్ టు టేక్ రెస్ట్. అంటే 2 చేతుల్లో పెయిన్ ఉంది, 2 చేతుల్లో పెయిన్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటే మిగతా పళ్ళు అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చేతులు ఏం పని చేయకుండా చేతులు పక్కకు పెట్టేసినాము అంటే మన డైలీ మనం చేసుకునే పనులు ఏమేమి మనం అంటే ఎవరు సపోర్ట్తో నన్ను ఏమని చేసుకుంటాం చెప్పండి. అందుకే అంటాం కదా, మన దగ్గర ఉన్నప్పుడు మనం దాని వాల్యూ తెలుసుకోవాలని చెప్పి. నిజంగా చెప్తున్నా, వి బోత్ నో. ఎందుకంటే నా కాల్ సర్జరీ అయినప్పుడు, నా చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు ప్రతిసారి అదే అనుకుంటాం, ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు. ఇట్లా అయినప్పుడే అబ్బో ఇంత ఇంపార్టెన్స్ దీనికి. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఓ బ్యాక్ వాళ్ళు ఇంత పని చేస్తామా మనము, ఇది లేకపోతే ఇన్ని పనులు అయిపోతాయని. సో అలాంటిది ఎనీ హౌ ఫింగర్ క్రాస్. అండ్ శ్రద్ధ లాంటి సిచ్యువేషన్లో ఎంతోమంది ఉమెన్, ఎందుకంటే ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటివి ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటే దాంట్లో ఎస్పెషల్ ఇలాంటి పెయిన్, చేతి పెయిన్ కనుక వస్తే, అండ్ ఇది ఎవరికన్నా రావచ్చు. ఇది ఏజ్ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు లేకపోతే చాలా ముసలి వాళ్ళకే వస్తుందని కాదు, ఏ ఏజ్ లో ఉన్న వాళ్ళకైనా దేని వల్లైనా ఇది రావచ్చు. దీనికి ఇదే రీజన్ అదే రీజన్ అని ఉండదు. CTSN అంటే కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది కెన్ కమ్ ఇన్ ఎనీ ఏజ్, బట్ ఎక్కువ మట్టుకు విమెన్ కే వస్తుంది. ఇది కూడా మన ఇండియన్ ఉమెన్ కే అని చెప్పినారు. ఎందుకంటే మనం తెలియకుండానే ట్విస్ట్ లాంటి పనులు ఇలా పిండి తడపడము అవి ఇవి చేస్తూ ఉంటాం కదా. సో అది ఎప్పుడు అగ్రివేట్ అయ్యేది మనకు తెలీదు. సో అంతే నెగ్లెక్ట్ చేయకండి. దేవుడి దేవుళ్ళ మంచి డాక్టర్ దొరికారు, చాలా మంచిగా గైడ్ చేశారు మ్యామ్ కూడా. తను వరలక్ష్మి మ్యామ్ అక్కడ కిమ్స్ లో ఉంటారు. ఎప్పుడైనా ఏ అమ్మకైనా, ఏ చెల్లెకైనా, ఏ అక్కకైనా అంటే శ్రద్ధ లాంటి ఫేస్లో ఉన్న వాళ్ళు ఎవరున్నా ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే తను ఇంకొక మాట అయిపోయింది, మనం అది నొప్పి స్టార్ట్ అవ్వగానే మరీ టూ మచ్ సివియర్ అవ్వకుండానే మనం మెడికేషన్ స్టార్ట్ చేసి దాన్ని కొంచెం స్ప్లింట్ వేసి కేర్ తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఆ రిజల్ట్ వచ్చింది. కానీ వర్స్ అయితే అట్లా చాలా డేంజర్గా ఉంటుంది సిచ్యువేషన్ అని. సో అట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎవరు ఫేస్ చేయొద్దని మేము ఇద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లా ఎప్పుడు అనిపించినా ప్లీజ్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. కొంచెం మీ బాడీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. బికాజ్ ఆ బాడీ మనకు ఎంతో రెస్పెక్ట్ తెచ్చి పెడుతుంది. ఆ బాడీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో దట్స్ ఇట్. ఐ జస్ట్ హోప్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో పనికొస్తుందని మేము ఇద్దరం అనుకుంటున్నాము. అండ్ దట్స్ ఇట్. ఈమె చెప్పేస్తుంది ఇంకా మీద అంతే ఈరోజు వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాము. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రద్ధా స్పెష్. Bye bye. Bye bye.